వెల్కమ్ టు ఐ న్యూస్. ఇమాంలకి హిందూ పూజారులకు ఇస్తున్న నెలవారీ గౌరవ వేతనాలను నిలిపివేస్తూ బెంగాల్లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వ ఖజానా నుండి మతపరమైన సిబ్బందికి జీతాలు ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమని, కోర్టుల తీర్పులకు లోబడే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బెంగాల్ ప్రభుత్వం పేర్కొంది. కేవలం ఇమాంల జీతాలు మాత్రమే కాకుండా హిందూ పూజారుల వేతనాలను కూడా నిలిపివేయటం సంచలనంగా మారింది. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇదే తరహాలో ఇమాంలు, అర్చకులకు భృతి ఇస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై దీని ప్రభావం పడనుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బోర్డ్, హిందూ ట్రస్ట్ రాజకీయాలకు కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం గట్టి బ్రేక్ వేసింది. గతంలో టీఎంసీ ప్రభుత్వం ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా రాష్ట్రంలోని దాదాపు 30,000 మంది ఇమాంలు, మోజెన్లకు నెలకి 2,500 నుంచి 3,000 వరకు గౌరవ వేతనం ఇచ్చేది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు రావటంతో బ్యాలెన్స్ చేయడానికి దాదాపు 8,000 మందికి పైగా సనాతన బ్రాహ్మణ పూజారులకు కూడా నెలకు 1,500 భృతితో పాటు ఉచిత గృహ వసతి పథకాన్ని తీసుకొచ్చింది. అయితే కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ రెండు వర్గాల వేతనాలను పూర్తిగా రద్దు చేసింది. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఇమాంల జీతాలు ఆపడం ఊహించినదే అయినప్పటికీ పూజారుల జీతాలు ఎందుకు ఆపారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. దీనికి ప్రధాన కారణం సెక్యులరిజం విధానం, చట్టపరమైన చిక్కులు. కేవలం ఒక వర్గానికి ఆపితే కోర్టుల్లో వివక్ష కింద ఆ ఉత్తర్వులు రద్దయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ అధికారిక నిధులను ఏ ఒక్క మత ప్రచారానికి లేదా మత సిబ్బందికి వాడకూడదనే రాజ్యాంగ నియమాన్ని సమర్థిస్తూ లీగల్ సేఫ్ గా ఉండేందుకే ప్రభుత్వం ఇరు వర్గాల వేతనాలను నిలిపివేసింది. నిజానికి రాజ్యాంగంలో భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించుకున్నాం. భారత ప్రభుత్వం ప్రజల నిధులతో ఏ మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించవద్దు. ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించినట్టు కానీ, నిరుత్సాహపరిచినట్టు కానీ ఉండకూడదు. మత విశ్వాసాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితర ప్రార్థనా మందిరాల నిర్వహణ కూడా అందుకే ప్రభుత్వ పరిధిలో ఉండదు. అక్కడ ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడం మాత్రమే ప్రభుత్వ విధి. అక్కడి పూజలు, ఇతర సాంప్రదాయాలు భక్తుల నుండి వచ్చే విరాళాల ద్వారా మాత్రమే జరగాలి. ఈ విషయంపై ఇప్పటికే అనేక కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఇదే నిబంధన అనుసరించి ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం మసీదుల్లో పూజలు చేసే ఇమాం, మౌజంలకు, అలాగే గుళ్లల్లో పూజలు చేసే పూజారుల వేతనాలు కూడా కట్ చేసింది. ఈ నిర్ణయంపై బెంగాల్ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం దీనిని రాజ్యాంగబద్ధమైన నిర్ణయం, పన్నుల డబ్బు దుర్వినియోగం కాకుండా ఆపారాలు అని స్వాగతిస్తుంటే, విపక్షాలు మాత్రం ఇది పేద పూజారులు, ఇమాంల పొట్ట కొట్టడమేనని మండిపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం పడుతుందా? బెంగాల్ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు మళ్లింది. తెలంగాణలోని మసీదుల్లోని ఇమాంలు, మౌజాంలకు ప్రభుత్వం ప్రతి నెల 5,000 గౌరవ వేతనం అందిస్తోంది. అలాగే ధూపదీప నైవేద్యం పథకం కింద వేలాది మంది అర్చకులకు నెలకి 10,000 రూపాయలు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇటు ఇమాంలకు భృతి ఇస్తూనే అటు అర్చకులకు కూడా ప్రతి నెల వేతనాలు అందిస్తున్నారు. బెంగాల్లో తీసుకున్న ఈ లీగల్ స్టాండ్ ఆధారంగా భవిష్యత్తులో ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా కోర్టులను ఆశ్రయిస్తే ఇక్కడి ప్రభుత్వాలు కూడా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి ఇచ్చే భృతులపై లీగల్ స్క్రూటినీ జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.